Good afternoon, all of you. First become students. Welcome to our class ఇన్సూరెన్స్ ప్రమోషన్. మనకు తెలుసు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఒక 50 మార్క్స్ ఉంటుందని. ఆ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో భాగంగా మనం ఇన్సూరెన్స్ ప్రమోషన్ని మన బీకామ్ వారికి మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ గత 4-5 పీరియడ్ల నుంచి చెప్పుకుంటున్నాం వాటి గురించి. సో ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ ప్రమోషన్లో మనం గత 2-3 క్లాసెస్లో చెప్పుకున్న ఐఆర్డిఏ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకున్నాము. దాని తరువాత గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్ ఇండియా. అసలు ఇండియాలో గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ అంటే ఇన్సూరెన్స్ సెక్టర్ అంటే బీమా రంగం యొక్క వృద్ధి ఏ విధంగా ఫ్రమ్ ది పాస్ట్ టు టిల్ నౌ ఇప్పటి వరకు ఎలా డెవలప్ అవుతూ వచ్చింది, అసలు భారతదేశంలో బీమా కంపెనీకి ఆ బీమా రంగానికి ఎటువంటి పాత్ర ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేస్తాము. సో వీటిని జాగ్రత్తగా వినండి. ఎక్కడైతే ఆ సంవత్సరాలు వచ్చాయో, ఎక్కడైతే ఆ టెక్నికల్ టర్మ్స్ వచ్చాయో వర్డ్స్ అవిని వాటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వాటిని మీరు ఎక్కడ అవసరమైతే అక్కడ ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. సో నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒకసారి ఆల్ ఆఫ్ యూ చూడండి. ఓకేనా? ఇక్కడ కనబడుతుందమ్మా బీమా రంగం యొక్క చరిత్ర అని. ఓకే, థ్యాంక్ యూ. మ్యూట్ పెట్టేసుకోండి. ఈరోజు మన ఇన్సూరెన్స్ ప్రమోషన్. సో బీమా రంగాన్ని ప్రోత్సాహకాలు మన భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి, మన భారతదేశంలో బీమా రంగం యొక్క వృద్ధి ఫ్రమ్ పాస్ట్ ఎలా జరుగుతుంది ఇప్పటి వరకు అనేది ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. సరే, భారతదేశంలో బీమా రంగము పోటీ యొక్క అన్ని కోణాలను పూర్తి చేస్తుందంటే భారతదేశంలో బీమా రంగము అసలు గవర్నమెంట్ పరిధిలోకి రాకముందు నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతులు ఏ విధంగా ఉంది, ఆ తర్వాత అది ప్రైవేట్ సెక్టర్ నుంచి పబ్లిక్ సెక్టర్కి ఏ విధంగా వచ్చింది, ఈ విన్న విషయాల్ని మనం ఈ రోజున చెప్పుకుంటాము. బహిరంగ పోటీ మార్కెట్ నుండి జాతీయం చేయబడటము మరియు మరోసారి సరళీకృత మార్కెట్ రూపంలోకి రావడము, ఇదంతా బీమా రంగము అప్పటి నుంచి ఇప్పటి వరకు సాధిస్తున్నటువంటి ప్రగతి. అంటే ఏమిటి? ఏదైతే బహిరంగ పోటీ మార్కెట్లో అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఒకప్పుడు ఉన్నటువంటి ఈ రకమైనటువంటి బీమా రంగము ఆ తర్వాత కాలంలో జాతీయం చేయటం ద్వారా, అంటే ప్రభుత్వ రంగము లేదా ప్రభుత్వ పరిధిలోకి వచ్చేసి ప్రభుత్వం ఆ కంపెనీలను జాతీయం చేయటం ద్వారా ఆ తరువాత 1992-90లోను 90-92లోను సరళీకృత మార్కెట్లు, అంటే అక్కడ మనం ఎంతో సరళీకృత విధానాలు తీసుకురావడం జరిగింది ఆ సంవత్సరాల్లో. ఆ తర్వాత మార్కెట్లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ రంగంలోకి లేదా బీమా రంగంలోకి ఏ విధమైనటువంటి విప్లవాత్మక మార్పులు వచ్చాయో మనం ఈ రోజున చెప్పుకోబోతున్నాం. మరి అయితే భారతదేశంలో బీమా రంగం చరిత్ర గత 2 శతాబ్దాలు, ఈరోజు 2021, 1818 నుంచే మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క బీమా రంగం చరిత్ర 1818లోనే ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీమా రంగము తనకి అలా అంచెలంచెలుగా మారుతూ ఈ రోజుకి ఇక్కడ ఉండటం జరిగింది. సో మనం ఆ విధంగా అబ్జర్వ్ చేసినప్పుడు బీమా రంగము గత 2 శతాబ్దాలు అంటే 200 సంవత్సరాల నుంచి పూర్తి చైతన్యాన్ని సాధించిందని చెప్పుకోవచ్చు అనమాట. ముందుగా కోల్కతాలో, అప్పటి కలకత్తా ఇప్పటి కోల్కతాలో ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓఎల్ఐసి, ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే దాన్ని మొట్టమొదటిగా బీమా రంగ చరిత్రలో భారతీయ జీవిత బీమా వ్యాపారాన్ని ఈ యొక్క సంస్థ పేరుతోటి 1818 సంవత్సరంలో ప్రారంభం చేయడం జరిగింది. సో ఇప్పుడు 1818లో భారతదేశంలో, ఇప్పుడు అది పేరు ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే పేరుతో భారతదేశంలో జీవిత బీమా వ్యాపారాన్ని మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. అంతేకాక భారతీయ జీవిత బీమా వ్యాపారంలో ముఖ్యమైనటువంటి మైలురాళ్ళ గురించి చెప్పుకోవాల్సి ఉంటే ఇప్పుడు మనం ఆ తర్వాత 1818 తరువాత కాలంలో మనకి 1912లో ఈ జీవిత బీమా వ్యాపారాన్ని ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నటువంటి ఆ రోజుల్లో నియంత్రించడానికి, ఎందుకంటే వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ వెళ్తే అది సరైనటువంటి ఒక పందాలో ఉండదనే ఉద్దేశంతో ఇండియన్ లైఫ్ ఎష్యూరెన్స్ కంపెనీల చట్టము అమల్లోకి వచ్చింది. ఏ సంవత్సరం అది? 1912లో.
సో ఇండియన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల చట్టం అనే దాన్ని ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తులు బీమా వ్యాపారం చేస్తున్నారో 1818 నుంచి ఆ వ్యాపారాన్ని నియంత్రించడానికి ఈ యొక్క ఇండియన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్ట్ వచ్చింది. ఆ తర్వాత కాలంలో 1928 ఆ సంవత్సరంలో మళ్ళీ నాన్ లైఫ్ అండ్ లైఫ్ అంటే జీవిత మరియు జీవిత కాని సాధారణ ఇన్సూరెన్స్ వ్యాపారాలపైన గణాంక సమాచారాన్ని సేకరించడానికి, ఇక్కడ గణాంక సమాచారం అంటే ఎప్పుడు స్థాపించారు, ఆ తర్వాత ఎంత పెట్టుబడితో పెట్టారు, ఆ తర్వాత ఇలా అనేక జీవిత బీమా రంగంలో మరియు నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే సాధారణ బీమా రంగంలో ఏ రకమైనటువంటి వ్యాపారాలు ఎవరెవరు చేయడానికి వచ్చారన్నది ఒక గణాంక సేకరణ చేయటానికి ప్రభుత్వము వీలు కల్పిస్తూ భారత బీమా కంపెనీల చట్టాన్ని రూపొందించింది. ఇక్కడ చూడండి, ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్ట్ అంటారు దాన్ని, ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్ట్. ఇది ఎప్పుడు 1928లో ఈ యొక్క చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ఏం చేస్తుంది, అప్పటి వరకు ఎన్ని రకాల బీమా కంపెనీలు ఉన్నాయి, వారు సాధారణ బీమా మరియు జీవిత బీమా ఏ ఏ వ్యాపారాలు చేస్తున్నారు, రెండు చేస్తున్నారా, వారు చేస్తున్నటువంటి అంటే వారు జారీ చేస్తున్నటువంటి పాలసీలు ఎటువంటివి, ఇలా ప్రతి గణాంక సమాచారాన్ని సేకరించి వారికి నియంత్రించడానికి వీలుగా ఈ చట్టాన్ని ప్రభుత్వం చేయడం జరిగింది. తరువాత 1938 అంటే 10 సంవత్సరాల తర్వాత మరి బీమా చేస్తున్నటువంటి ప్రజలు ఉంటారు కదా, ప్రజలు తమ జీవితానికో తమ వస్తువులకో జీవిత బీమా కానీ వస్తు బీమా కానీ చేస్తారు. మరి ఆ ప్రజలు ఏంటి ప్రయోజనాలకు ఆశించారు, వారి ప్రయోజనాలను పరిరక్షించే లక్ష్యంతో ఏదైతే 1928లో ఒక చట్టాన్ని చేశారో దాన్ని ఏకీకృతము చేశారు. అంటే అప్పుడు 2 రకాలుగా 3 రకాలుగా ఉన్నటువంటి చట్టాలని ఏకీకృతం అంటే ఒకే చట్టం కింద తీసుకురావడం జరిగింది, అన్నిటిని కలిపారు చేసి ఇక 1956లో ఇది గుర్తుపెట్టుకోండి, 1956లో ఇన్సూరెన్స్ మన ఎల్ఐసి అనేది స్థాపించడం జరిగింది. 1956లో అప్పటికే ప్రైవేటు వ్యక్తుల యొక్క మరియు విదేశీ సంస్థల యొక్క 245 సంస్థలు ఉన్నాయి భారతదేశంలో. సో 245 అంటే ప్రైవేట్ వ్యక్తులు ఎక్కడికక్కడే ఏ ఊరికి ఆ ఊరే వాళ్ళు ఈ రకమైనటువంటి బీమా సంస్థలు అంటే 245 భారతీయ మరియు విదేశీ బీమా సంస్థలు మరియు ప్రావిడెంట్ సొసైటీస్. అంటే అప్పట్లో ప్రావిడెంట్ సొసైటీ అంటే ప్రావిడెన్స్ అంటే ఏం లేదు, భవిష్య నిధి అంటాము. అంటే భవిష్యత్తులో ఈ యొక్క వ్యక్తులకు ఏదైనా ప్రమాదం జరిగినా లేదా వ్యాపారం చేస్తున్నట్టు వస్తువులకు ఏదైనా ప్రమాదం జరిగినా వాళ్ళ ప్రమాదం నుంచి మనకు కొంత కాపాడే ఉద్దేశంతో ప్రావిడెంట్ సొసైటీలు కూడా కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎన్ని 245 భారతీయ మరియు విదేశీ బీమా సంస్థలు మరియు ప్రావిడెంట్ సొసైటీస్, వీటిని జాతీయం చేసింది ఎవరు, కేంద్ర ప్రభుత్వము. ఏ సంవత్సరంలో, 1956లో. అది గుర్తుపెట్టుకోండి, బీమా కంపెనీలను జాతీయం చేసినటువంటి సంవత్సరం ఏది అంటే 1956. ఆ తరువాత వారు జాతీయం చేసిన తర్వాత అంటే ఏవైతే ఈ సంస్థలన్నింటినీ జాతీయం చేస్తారో పార్లమెంటులో ఆ సంవత్సరం ఒక చట్టము ద్వారా పార్లమెంట్లో ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి, అంటే చట్టం అంటే తెలుసు, పార్లమెంట్ అంటే తెలుసు కదా, లోక్సభ రాజ్యసభ అక్కడ ఎవరు ఉంటారు, ఇంకా రాష్ట్రపతి, ఇలా అన్ని సభల్లో ప్రవేశపెట్టి చిట్ట చివరికి మన రాష్ట్రపతి వారి ఆమోద ముద్రతోటి పార్లమెంట్లో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు. అలా ఒక చట్టము చేయడం ద్వారా ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు 1956లో. ఇప్పుడు 245 దేశీయ విదేశీ ప్రావిడెంట్ సొసైటీ అన్ని బీమా సంస్థలను కూడా కలిపేసుకొని అప్పుడు ఇండియాలో ఒకే ఒక ఎల్ఐసి చట్టం ఉండాలి అని ఒకే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పేరుతోటి పార్లమెంటులో ఒక చట్టం చేసి ఒక ప్రత్యేక కార్పొరేషన్ కింద దీన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు ఒక చట్టాన్ని చేశారు పార్లమెంట్లో ఆమోదం జరిగిన తర్వాత. ఆ చట్టం పేరు ఏంటంటే ఎల్ఐసి చట్టము, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టము 1956. ఆ 1956 అనే చట్టము 56లో అక్కడి నుంచి అమల్లోకి వచ్చిందనమాట. ఇది గవర్నమెంట్ 5 కోట్లు, ఆ రోజుల్లోనే 5 కోట్ల రూపాయల మూలధనంతో భారత ప్రభుత్వమే ఆ మూలధనాన్ని సమకూర్చి మొట్టమొదటిగా ఈ చట్టంతో ఒక సంస్థనైతే ఏర్పాటు చేయడము జరిగింది. మరి ఇక అప్పటి నుంచి కూడా భారతదేశంలో సాధారణమైనటువంటి బీమా వ్యాపారం యొక్క చరిత్ర అని ఇప్పటివరకు మన జీవిత బీమాలో అని అనుకున్నాము, సాధారణ బీమా కూడా చేస్తుంది.
అలాగే భారతదేశంలో మనం మొదటి నుంచి ఒకసారి చూసుకున్నట్లయితే సాధారణ బీమా వ్యాపారం యొక్క చరిత్ర కూడా ట్రైటాన్ అనే ఒక సంస్థ, ట్రైటాన్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, దీన్నే మొట్టమొదటి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటారు. అంటే జీవిత బీమా అది కాకుండా వస్తు బీమా చేసే కంపెనీ ఇదే మొట్టమొదట భారతదేశంలో ఏర్పాటు కాబడింది. ఇది కూడా బ్రిటిష్ వారు కలకత్తాలో ఏర్పాటు చేశారు 1850వ సంవత్సరంలో. దాని పేరేంటి? ట్రైటాన్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇదే మొట్టమొదటి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఎక్కడ? ఇండియాలో. ఎప్పుడు? 1850లో. ప్రదేశము కోల్కతా. ఎవరు? బ్రిటిష్ వారు. ఈ విధంగా ఈ యొక్క సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ అంటే సాధారణ బీమా చేయడానికి, సాధారణ బీమా అంటే మీకు తెలుసు కదా, అటు అగ్ని బీమా కానీ, వస్తు బీమా కానీ, అలాగే వాహన బీమా కానీ, ఆరోగ్య బీమా కానీ, ఇవన్నీ కూడా సాధారణ బీమా కిందకి మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఇండియన్ జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారంలో మనం చెప్పుకోదగిన కొన్ని మైలురాళ్ళు, మైల్ స్టోన్స్ అంటాం ఇట్లే. అంటే ఎందుకు మనం ఇవన్నీ చెప్పుకోవాలి? మనకు తెలుసు. ప్రశ్న ఏమిటి? గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్ ఇండియా. ఇండియాలో బీమా రంగం యొక్క వృద్ధి ఏ విధంగా జరుగుతొచ్చిందో, కాబట్టి ఇవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి అయితే 1907 ఇండియన్ మెర్కంటైల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అనే ఒక సంస్థ స్థాపించబడింది 1907లో. ఇది నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ చూడండి, సాధారణ బీమా కోసం, సాధారణమైన బీమా కోసం. ఇందాక మనం చెప్పుకున్నవి జీవిత బీమా కోసం. మొట్టమొదటిగా అయితే 1850లో ఇది ట్రైటాన్ కంపెనీది. ఆ తర్వాత ఇంకా ఏమేమి సాధారణ బీమా కోసం ఏర్పాటు కాబడ్డాయి? సరే, ఇంకెవరైనా ఒకసారి వచ్చారేమో చూద్దాము. రైట్. 1907లో ఇండియన్ మెర్కంటైల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అనే దాంతో ఒక సంస్థ స్థాపించబడింది. ఇది ఏంటంటే అన్ని సాధారణ బీమా వ్యవహారాలను, లావాదేవీలు జరిపిన మొదటి సంస్థ అనమాట. ఇక్కడ అన్ని సాధారణ బీమా అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి సముద్ర బీమా, అగ్ని బీమా, వాహన బీమా, ఇలా చాలా ఆరోగ్య బీమా, ఇవి అన్నిటి గురించి. తర్వాత 1957లో ఎవరు మాట్లాడుతున్నారు? ఏమన్నా డౌట్ ఉందమ్మా? ఓకే, సరే. నెక్స్ట్, 1957లో జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ మరియు ఇన్సూరెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు 1957 అంటే మీకు తెలుసు కదా, జాతీయం జరిగిన తర్వాత. ఏ సంవత్సరంలో జాతీయం జరిగింది? 245 కంపెనీలు 1956. కాబట్టి ఈ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి. 1956లో 245 దేశీయ కంపెనీలు, విదేశీ కంపెనీలు మరియు ప్రావిడెంట్ ఫండ్ సంస్థలు, ప్రావిడెంట్ కంపెనీలు, దాన్ని ప్రావిడెంట్ సొసైటీస్ అంటారు. వీటన్నిటిని జాతీయం చేసుకుంది భారత ప్రభుత్వం. చేసుకొని అప్పుడు ఆ తరువాత ఇవి జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ అంటే సాధారణ బీమా మండలి అనే దాన్ని, ఇన్సూరెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక దానిని న్యాయమైన ప్రవర్తన మరియు మంచి వ్యాపార విధానాలకు హామీ ఇవ్వడానికి ఒక ప్రవర్తన నియమావళిని రూపొందించింది. అంటే ఈ 1957లో భారతదేశ ప్రభుత్వం కొన్ని సంస్థలను ఏర్పాటు చేసి, అదే జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసి, వాళ్ళ ద్వారా వాళ్ళందరూ ఎలా మంచి నీతిగా, న్యాయంగా వ్యాపారం చేయాలి, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి అని ఒక ప్రవర్తన నియమావళి, దాన్ని కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటాము. ఎవరు? వ్యాపార సంస్థలు. ఏ సంస్థలు? ఇన్సూరెన్స్ ఇచ్చే జాతీయ సంస్థలు. ఎవరవి? బీమా సంస్థలు. అంటే జీవిత బీమా సంస్థలు కావచ్చు, సాధారణ బీమా సంస్థలు. వీళ్ళందరికీ కూడా ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అనే దాన్ని అది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఆ విధంగా ఆ 1957 నుంచి సంస్థలు ఏ విధంగా నడుచుకోవాలి, ఎవరిని మోసం చేయకుండా ఒక న్యాయంగా, ఒక వ్యక్తికి ఒకవేళ వ్యక్తి కనుక జీవిత బీమా చేసి ఉంటే అతను చనిపోతే అతని క్లెయిమ్ న్యాయంగా ఇవ్వాలి. అలాగే వస్తు బీమా చేస్తే ఆ వస్తువులు కనుక ఎక్కడైనా పాడైతే వాటి యొక్క నష్టపరిపూర్తి న్యాయంగా చెయ్యాలి. ఇలా ఒక మంచి వ్యాపార విధానాలు, మంచి ప్రవర్తన అలా ఉండాలనే ఉద్దేశంతో వాటికి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటారు ఇంగ్లీష్లో, ప్రవర్తన నియమావళిని రూపొందించారు. ఏ సంవత్సరంలో? 1957లో. ఆ తరువాత మళ్ళీ మైల్ స్టోన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే 1968. మరి 1968లో పెట్టుబడులను నియంత్రించడానికి మరియు కనీస సాల్వెన్సీ స్థాయిలో నిర్ణయించడానికి బీమా చట్టాన్ని మరింత మెరుగుపరిచారు. ఏదైతే ఇందాక చెప్పుకున్నామో 1956లో చేసిన బీమా చట్టము, ఆ చట్టానికి మరికొన్ని మెరుగులు దిద్దారు. ఎప్పుడు? 1968లో. ఎందుకు అంటే
పెట్టుబడులు ఎవరు పడితే వాళ్ళు పెట్టుబడులు చేసేస్తారు కాకుండా ఆ పెట్టుబడులు పెట్టడం అనే దాన్ని నియంత్రించడానికి, మరియు పెట్టుబడి పెట్టి నష్టాలు పాలయ్యి వాళ్ళు దివాలా తీస్తే ఆ దివాలా తీసేటటువంటి పరిస్థితులను తగ్గించుకోవడానికి, సాల్వెన్సీ అంటే దివాలా తీసే పరిస్థితి, అలాంటి స్థాయిలను నిర్ణయించడానికి బీమా చట్టాన్ని మరింతగా మెరుగుపరచడం చేశారు. మరియు టారిఫ్ సలహా కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అంటే బీమా చట్టం మెరుగుపరిచి దానికి అదనంగా దానికి యొక్క పరిధిలో టారిఫ్ అడ్వైజరీ కమిటీ టీఏసీ అంటారు. దాన్ని 1968లో ఏర్పాటు చేశారు. ఆ తరువాత 1972కి వచ్చేసరికి జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్, అది నేషనల్ ఒక చట్టాన్ని మళ్ళీ చేశారు. అంటే జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ చట్టము అంటే ఏవైతే జిఐసి ఉందో ఆ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆ వ్యాపారంలో జాతీయంగా ఎలా ఉండాలి అనే ఒక చట్టాన్ని చేయటం జరిగింది. తిరిగి భారతదేశంలో సాధారణ బీమా వ్యాపారాన్ని 1972లో జాతీయం చేసి ఇది జనవరి 1, 1973 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. ఏది ఇన్సూరెన్స్ బిజినెస్ నేషనల్ చట్టం అనే దాన్ని 1973 జనవరి 1 నుంచి అమల్లోకి చేయడం జరిగింది. చట్టం ఎప్పుడు చేశారు? 72లో చేశారు. అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే జనవరి 1, 1973 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఇన్సూరెన్స్ అంటే ఏదైతే సాధారణ బీమా ఉందో వాటి మీద కూడా ఇది కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. అలాగే 107 బీమా సంస్థలు అప్పటి వరకు ఉన్నటువంటి ప్రైవేటు మరియు విదేశీ ఏమైనా ఉంటే అలాంటి 107 బీమా సంస్థలు ఏ వ్యాపారం చేసేవి? ఇప్పటి వరకు సాధారణ బీమా వ్యాపారాన్ని చేసే సంస్థలు. అటువంటి బీమా సంస్థల్ని ఆ యొక్క 72 జాతీయ ఇన్సూరెన్స్ బిజినెస్ యాక్ట్ ద్వారా విలీనము చేయబడ్డాయి. అలాగే విలీనం చేసిన తర్వాత అప్పటికే ఉన్నటువంటి సంస్థలన్నింటినీ 4 కంపెనీల కింద విభజించాయి. 4 కంపెనీలు, అది గుర్తుపెట్టుకోండి. 107 బీమా సంస్థలని భారత ప్రభుత్వం కలిపేసుకొని తిరిగి 4 బీమా కంపెనీల కింద విభజించే ఆ సంస్థలన్నింటినీ కూడా ఆ మూలధనాన్ని కలిపేసి అవి ఏంటి అంటే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఫస్ట్ వన్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఒకటి. తర్వాత న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇది 2. న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఆ తరువాత ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇది 3. మరియు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇది 4. ఇలా 4 సంస్థల కింద 107 సాధారణ బీమా సంస్థలను విలీనము చేసి 4 సంస్థల కింద వాటిని కలపడం, విభజించడం జరిగింది. వెయిట్ 1 minute. ఓకే, ఒక్కసారి మళ్ళీ చూద్దాము. మన మిత్రులు ఎవరైనా ఇంకా వస్తున్నారేమో. రైట్. నెక్స్ట్ ఇక్కడ 4 సంస్థలు ఒక్కసారి చూసుకున్నట్టయితే ఇక్కడ వరకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మరియు ఈ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, ఈ 4 కింద 107 సాధారణ బీమా చేస్తే ఆ సంస్థలన్నింటినీ కలిపి 4 ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నడిచాయి. అప్పుడు జిఐసి ఒక సంస్థగా విలీనం చేయబడింది. ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవన్నీ కూడా ఒక సంస్థగా విలీనం చేయబడ్డాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ సంస్థలు ప్రస్తుతం 1/4/2000 నాటికి అంటే మన 10 ఏళ్ల క్రింద మనం చూసుకుంటే బీమా పరిశ్రమలో ప్రధానంగా ఇద్దరు ఇక్కడ అంటే 2 సంస్థలు ఉండటము మనం గమనించవచ్చు. ఇది ఇంగ్లీష్లో ఉన్నటువంటి మ్యాటర్ నేను గూగుల్ నుంచి ట్రాన్స్లేట్ చేసుకోవడం వల్ల మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇక్కడ అక్కడ 2 ప్లేయర్స్ అంటే ఇక్కడ 2 ఆటగాళ్ళుగా చూపిస్తుంది. ఇది 2 సంస్థలను గుర్తుపెట్టుకోండి. 1/4/2000 నాటికి బీమా పరిశ్రమలో 2 సంస్థలు ప్రధానంగా ఉండడం జరిగింది. వాటి మన రాష్ట్ర బీమా సంస్థల్లో, అదే జీవిత బీమా సంస్థలని సాధారణ బీమా సంస్థలని ఆ 2 సంస్థల పేర్లు చెప్పుకుంటాం. ఇక్కడ ఒకటోది ఏంటంటే జీవిత బీమా సంస్థలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీన్ని ఎల్ఐసి జనరల్ అంటారు. ఎల్ఐసి అంటారు. ఏమంటారు? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇది జీవిత బీమాలో ఇది ఒక సంస్థ టాప్లో ఉంది. రెండోది జనరల్ ఇన్సూరెన్స్లో
ఇంకొక సంస్థ పేరు ఏంటంటే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీన్ని జిఐసి అంటారు. ఇది అమల్లోకి వచ్చు అక్కడ మనకి అంటే ఇక్కడ 2022 నాటికి ఈ విధంగా ఈ రెండు సంస్థలే టాప్లోకి ఉన్నాయి. ఒకటి జీవిత బీమా సంస్థ పేరుతోటి, ఒకటి ఏంటి జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ సాధారణ బీమా కంపెనీ అనే పేరుతోటి ఈ రెండు సంస్థలు టాప్గా ఉన్నాయి. ఇది అలాగే రెండు నేషనల్ రీఇన్సూరర్, ఇది రీఇన్సూరర్ అంటే పునర్బీమా అనమాట. పునర్బీమాకి ఇలా ఈ జిఐసికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి 4 అనుబంధ సంస్థలను కూడా మనం కలుపుకొని ఈ యొక్క భారతదేశంలో బీమా వ్యాపారాన్ని చేయటం మొదలుపెట్టాయి. ఇప్పుడు 4 అనుబంధ సంస్థలు ఇందాక మనం చెప్పుకున్నాం, చూశారు కదా. ఏంటంటే అవి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటి, దాని న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ 4 కూడా దేనికి అనుబంధంగా పనిచేస్తాయి అంటే జిఐసికి. జిఐసి అంటే ఏంటి? జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జిఐసి ఆఫ్ ఇండియా అంటారు. దాని క్రింద ఈ 4 సంస్థలను ఏర్పాటు చేశాయి. 4గిట్లని ఆ సంస్థకి కనెక్ట్ చేశాయి అన్నమాట. సో డిసెంబర్ 2002 నుంచి అది. ఇక డిసెంబర్ 2000 నుండి ఈ అనుబంధ సంస్థలు తమ మాతృ సంస్థ నుంచి, అంటే అప్పటి వరకు దీని కింద పనిచేసాయి 2000 వరకు ఈ 4 సంస్థలు కూడా. ఇప్పుడు డిసెంబర్ 2000 నుండి ఇక్కడ గమనించండి, డిసెంబర్ 2000 నుండి ఏవైతే ఈ 4 అనుబంధ సంస్థలు ఉన్నాయో వీటిని మాతృ సంస్థ అయిన, వీటి మాతృ సంస్థ ఏది? జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఆ సాధారణ బీమా కంపెనీ నుంచి డీలింగ్ చేస్తారు, అంటే విడదీసి వాటిని మళ్ళీ స్వతంత్ర బీమా కంపెనీల కింద తయారు చేశారు. స్వతంత్రమైనటువంటి బీమా కంపెనీ. సో స్వతంత్ర బీమా దేనికదే వాళ్ళు ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు దేనికదే ఆ కంపెనీలని అలా 20 సంవత్సరాల పాటులో పనిచేస్తుంది. ఇప్పుడు 2001 మనం చూసినట్లయితే ఇక్కడ 2000 సంవత్సరంలో ఏ విధంగా బీమా కంపెనీలు మన బీమా పరిశ్రమలో మనం పురోగతి సాధించేమనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాము. 2000 సంవత్సరంలో బీమా పరిశ్రమ కొత్తగా 2001లో 16 మంది కొత్తగా ప్రవేశించారు. 16 సంస్థలు బీమా వ్యాపారం చేయడానికి 2000 సంవత్సరంలో ప్రవేశించడము జరిగింది. ఇక జీవిత బీమా సంస్థలకు వస్తే భారతదేశంలో బీమా రంగాన్ని బీమా చట్టం 1938, అలాగే జీవిత బీమా కార్పొరేషన్ చట్టం 1956 మరియు జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ జాతీయ చట్టం 1972, అలాగే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ ఐఆర్డిఏ చట్టం, ఇది ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఐఆర్డిఏ చట్టం 1999లో ఏర్పాటు చేయబడిందని. అలాగే ఇతర సంబంధిత కొన్ని చట్టాలు. ఇప్పుడు చూడండి ఎన్ని 4 రకాల చట్టాలు చెప్పాను మీకు ఇక్కడ. ఈ 4 రకాల చట్టాలు కూడా ఇక్కడ జీవిత బీమా సంస్థ కానివ్వండి, జనరల్ బీమా కానివ్వండి, వాటి మీద కంట్రోలింగ్ చేస్తూ ఉన్నాయి. మరైతే మన భారతదేశంలో ఇంత పెద్ద జనాభా మరియు ఈ జనాభాలో ఉపయోగించిన మార్కెట్ విస్తీర్ణం చూసుకుంటే భారతదేశంలో బీమా ఒక చాలా పెద్ద అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది బీమా పాలసీ తీసుకోలేని వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే బీమా పాలసీ మీద కొంతమందికి ఇంకా అవగాహన లేదు. దాదాపుగా బీమా కంపెనీ ఒక 100 మంది మన దేశంలో ఉన్నారనుకుంటే అందులో ఒక 5-10 మంది మాత్రమే బీమా పాలసీలు తీసుకున్నారని, ఇంకా ఒక 90 మంది దాకా బీమా పాలసీలు తీసుకోవాల్సి ఉందని ఇవన్నీ ఒక విశ్లేషణ చేయడం జరిగిందనమాట. అలాగే ఈ నేడు ఇది 15-20% చొప్పున పెరిగి ఒక వ్యాపారంగా నిలిచింది. అంటే ఏంటి? 100 మంది ఇంకా భారతదేశంలో ఉన్నారు అనుకుంటే 100లో 15-20% వరకు మాత్రమే ఈ బీమా పాలసీలు తీసుకుంటున్నారని, బీమా గురించి అవగాహన కలుగుతుందని మనం చెప్పవచ్చు. సో ఇక బ్యాంకింగ్ సేవలతో కలుపుకుంటే, అంటే ఇక్కడ బీమా వ్యాపారం ఒకటైతే 15-20 అనుకుందాం, అలాగే బ్యాంకింగ్ సేవలతో కలుపుకుంటే ఇది జీడిపి అంటే ఓన్లీ స్థూల దేశీయ ఉత్పత్తి. భారతదేశంలో ఉండినటువంటి భారతీయ కంపెనీల చేత ఆ సంవత్సరం చేయబడినటువంటి ఉత్పాదకత అనమాట ఇది. సో అలా జీడిపికి 7% జత చేసింది అనమాట టోటల్గా ఈ యొక్క బ్యాంకింగ్ మరియు బీమా రెండు కలిపితే. ఇప్పుడు ఈ పెరుగుదల కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ దేశంలో ఇంకా చొచ్చుకుపోయే గణాంకాలు చాలా తక్కువగా ఉన్నాయి అని పేలవంగా ఉన్నాయి. చొచ్చుకుపోవడం అంటే ఏంటి? ఇంకా బీమా కంపెనీలు, బీమా చేయాల్సినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉండిపోయారని అర్థం అనమాట. అంటే బీమా కంపెనీలు చాలామంది చేత ఇంకా బీమా పాలసీలు తీసుకోవడం చేయలేకపోతున్నాయి అని చెప్పి. ఎందుకంటే చాలామంది ఈ బీమా కంపెనీల దగ్గర బీమా పాలసీలు తీసుకోవడానికి మొగ్గు చూపటం లేదు అని అంటున్నారు. అంటే చాలామంది తెలియక, అవగాహన లేక. భారతీయ జనాభాలో ఈ సంఖ్య దాదాపు 80% మంది.
చూడండి ఇక్కడ ఇందాక మనం అనుకున్న 15-20% మందే ఇక్కడ ప్రతి సంవత్సరం ఇప్పుడు దాదాపుగా పాలసీలు తీసుకున్నారు. దాదాపు 80% మంది భారతదేశంలో అటు జీవిత బీమా కానీ ఇటు ఆరోగ్య బీమా కానీ లేకుండా ఉన్నారు. వారికి ఏదవుతుందని భయం లేకుండా అదే ఫారిన్లో అయితే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య బీమా తీసుకోవాలి, జీవిత బీమా తీసుకోవాలి తప్పనిసరి. ఏ చిన్నదైనా వచ్చినా వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ మీద ఆధారపడే వాళ్ళకి. ఎందుకంటే ఆ ఫారిన్ కంట్రీస్లో అక్కడ వైద్యం చాలా ఖరీదు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి బీమా పాలసీలు ఉంటాయి. వాళ్ళకి ఏ చిన్న జలుబు వచ్చినా జ్వరం వచ్చినా అక్కడ వాళ్ళు తప్పనిసరిగా మళ్ళీ ఏదో ఒక మాత్ర వేసుకొని వాళ్ళు తన ఆరోగ్యాన్ని తగ్గించుకోవడానికి ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి చూడరు. తప్పనిసరిగా హాస్పిటల్కి వెళ్తారు. జ్వరం వచ్చినా జలుబు వచ్చినా కూడా వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఆ డబ్బులను ఆ కంపెనీ చేత వాళ్ళు పొందడం జరుగుతుంది అనమాట. అలా తప్పనిసరిగా బీమా చేస్తారు అక్కడ. మరి ఎటొచ్చి మన భారతదేశం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇప్పటికీ జనాభాలో ఒక 80% మంది, కోర్స్ ఇది 2000 రోజు డేటా, ఒక 20 సంవత్సరాలు కాబట్టి కనీసం ఇప్పుడు మనం చెప్పుకుంటే 75% మంది ఇంకా తీసుకోవాల్సి ఉంటుంది. 25 మంది తీసుకున్నారు అనుకుంటే 25% మాత్రమే ఇక్కడ. కాబట్టి భారతదేశంలో బీమా రంగానికి వృద్ధి సామర్థ్యము అపారంగా ఉందని ఇది చెప్పవచ్చును. అంటే ఇంకా మనం బాగా చేసినట్లయితే, వీటి మీద బాగా దృష్టి పెట్టినట్లయితే ఇంకా బీమా చాలా టాప్కి వెళ్తుందని మనం చెప్పవచ్చును అనమాట. మరి ఈ అపారమైనటువంటి పెరుగుదల కారణంగానే బీమా రంగంలో కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టబడ్డాయి మరియు కొనసాగింపు చేస్తున్నాయి. అవి ఏంటంటే చూద్దాం. ఇలాంటి ఏ అంశాలకి మనకు అవసరమో భారతదేశంలో బీమా రంగం ఇంకా అభివృద్ధి చెందాలి అంటే ఏ విధంగా ఉంటే బాగుంటుందని పరిశీలించడానికి 1993లో మల్హోత్రా కమిటీ, అది నోట్ చేసుకోండి. 1993లో మేము ఇంతకుముందు కూడా చెప్పాను, IRDA చెప్పినప్పుడు కూడా 1993లో మల్హోత్రా కమిటీ ఏర్పాటు చేయబడింది. ఎవరి చేత? ప్రభుత్వం చేత. ఈ కమిటీ ఏం చేస్తుంది? మీకు ఇది జనరల్ నాలెడ్జ్ బిట్లు కూడా, ఇది గుర్తుపెట్టుకోండి. 1997లో బీమా రంగం యొక్క విధి విధానాలని, అందులో ఉండే అంశాలని పరిశీలించడానికి ప్రభుత్వం ఏ కమిటీని ఏర్పాటు చేసింది అంటే మల్హోత్రా కమిటీ. అతని పేరు మల్హోత్రా. ఇక అక్కడి నుంచి సంస్కరణ ప్రక్రియ యొక్క ముఖ్యమైన అంశము 20% మూలధనంతో విదేశీ బీమా కంపెనీలను మనం భాగస్వామ్యం చేసుకున్నాం. అంటే భారతదేశంలో 100% మొత్తం మూలధనము ఈ బీమా రంగంలో ఉన్నదనుకుంటే అందులో 74% మన దేశీయ కంపెనీలు అయితే 26% విదేశీ బీమా కంపెనీల యొక్క భాగస్వామ్యంతో ఈ రోజున ఈ సంస్కరణ మన భారతదేశంలో బీమా రంగము అభివృద్ధి చెందింది. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరాలకు తగిన మరియు సమర్థవంతమైన మరియు పోటీ ఆర్థిక వ్యవస్థను సృష్టించడము ఈ యొక్క మల్హోత్రా కమిటీ ఇచ్చిన సంస్కరణ యొక్క ప్రధానమైన ఆలోచన. అంటే ఆర్థిక అవసరాలు పెరుగుతున్నాయి, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉండేటట్లుగా సమర్థవంతంగా, అలాగే పోటీ ఆర్థిక వ్యవస్థను తీసుకొని వచ్చింది ఈ రకమైన బీమా రంగంలో. ఎవరు? మల్హోత్రా కమిటీ ఇచ్చినటువంటి సంస్కరణ ద్వారా. ఇక అప్పటి నుంచి బీమా పరిశ్రమ అనేక సముద్ర మార్పుల ద్వారా అంటే ఈ కంపెనీల నుండి LIC ఎదుర్కొనే పోటీ LIC ఉనికికి ముప్పు కలిగిస్తుంది. అలాగే పరిశ్రమ యొక్క సరళీకరణ నుండి, ఎప్పుడైతే సరళీకరణ 95-96 సంవత్సరంలో చేయబడింది, అప్పటి నుంచి ఈ యొక్క బీమా కంపెనీల్లో ప్రైవేటు వ్యక్తులు కూడా రావటం జరిగింది. తప్పనిసరిగా ఆ రోజు నుంచి బీమా పరిశ్రమ అంచెలంచెలుగా ఎదగడం మొదలైంది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నది. ఎందుకని? ప్రైవేటు వ్యక్తులు కూడా బీమా రంగంలోకి రావడం జరిగింది. అప్పటి వరకు ఉండేటటువంటి ప్రభుత్వం యొక్క ఉన్నటువంటి ఇన్సూరెన్స్ LIC మరియు GICలే కాకుండా ప్రైవేటు పరిశ్రమలు కూడా రావడం జరిగిందనమాట. ఇక అక్కడి నుంచి పరిశ్రమ వెనక్కి తిరిగి చూడలేదు. అంచెలంచెలుగా నెమ్మదిగా ఈ రోజుకి అది ఎదుగుతూ ఉంది. నేడు భారతదేశంలో అత్యంత పోటీ మరియు అన్వేషించే పరిశ్రమల్లో ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటిగా నిలిచిందనమాట. ఎక్కువ పోటీ ఉన్న పరిశ్రమ ఏది అంటే LIC పరిశ్రమ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అటు ప్రభుత్వంలో ఉంది, ఇటు ప్రైవేటు వ్యక్తుల LICలు కూడా ఉన్నాయి, LIC పరిశ్రమలు కూడా ఉన్నాయి కాబట్టి. ఇక ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థల ప్రవేశము, ఒక కొత్త పంపిణీ యొక్క అధిక వినియోగం ఈరోజు వెలుగులోకి వచ్చాయి. అంటే ఎక్కువ మంది నెమ్మదిగా ఇప్పుడిప్పుడే ఈ యొక్క పాలసీలు వారంతల వారే మోటివేట్ కాబడి ఈ పాలసీలు తీసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా కొత్త పంపిణీ పద్ధతులు మరియు ఐటీ అంటే మనకి తెలుసు కదా,
ఐటీ పరిశ్రమలు అంటే ఇక్కడ గుర్తు రావట్లేదు సరిగ్గా, ఇన్నోవేటివ్గా అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. ఐటీ అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సాధనాలు అంటే కంప్యూటర్ వ్యవస్థ, సాఫ్ట్వేర్ వ్యవస్థ, అలాగే ఫైబర్ నెట్ ఇలాంటి నెట్ సదుపాయాలు రావడంతో ఇప్పుడు మనం ఒక సంస్థకు వెళ్లకుండానే మనం ఆన్లైన్ ద్వారానే ఈ రకమైనటువంటి ఒక జీవిత బీమా పాలసీని కానీ, ఒక సాధారణ బీమా పాలసీని కానీ తీసుకునే వెసులుబాటు ప్రైవేట్ సంస్థలు మన యొక్క ప్రభుత్వ సంస్థలు కూడా కల్పించడమే అనేక ఆ, ఈ యొక్క కొత్త పంపిణీ పద్ధతిలో రావడం జరిగింది. సో అప్పటి నుంచి పరిశ్రమ యొక్క బీమా పరిశ్రమ యొక్క పరిధి పెరిగింది. ఒక్కసారిగా పరిధి అంటే వాటి యొక్క బౌండరీస్ పెరిగాయి అన్నమాట. ఆ విధంగా ఇక తరువాత బీమా రంగంలోకి సమాచార సాంకేతిక పరిజ్ఞానం. చూడండి, ఇక్కడ సమాచార సాంకేతిక పరిజ్ఞానం అంటే కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజికల్ నాలెడ్జ్. సో కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజికల్ నాలెడ్జ్ అనే దాన్ని రావడంతో బీమా రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. తద్వారా ఇది పరిమాణాత్మక మార్పుకి దారితీసింది. పరిమాణాత్మక అంటే లెక్కబెట్టదగినటువంటి మార్పులకు వచ్చింది. అంతేకాకుండా బీమా పరిశ్రమలో ఈ డేటా రిచ్ పరిశ్రమలు వచ్చాయి. అంటే డేటా అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందుబాటులోకి వచ్చిందో వాటిని ప్రవేశపెట్టడం ద్వారా ఆ డేటా రిచ్ పరిశ్రమ వాటికి కనెక్ట్ అయ్యి ధోరణి విశ్లేషణ అంటే ట్రెండ్ అనాలిసిస్ మరియు వ్యక్తిగతీకరణ అంటే పర్సనల్ డేటా ఇవన్నీ ఉపయోగించి బీమా రంగము అంచెలంచెలుగా ఈ రోజుకి అది ఒక స్థాయికి రావడం జరిగింది. మరి బీమా సంస్థల్లో పెరిగిన పోటీతో మనం చూస్తే, అది ఇచ్చే సేవలతో చూస్తే ఇక్కడ ఒక సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. ఏంటంటే కస్టమర్లు అధునాతన మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుతున్నారు. ఈరోజు ప్రజలు ప్రస్తుత విలువ ప్రతిపాదనలు అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. వారు వ్యక్తీకరించినటువంటి పరస్పర చర్యలు కోరుకుంటున్నారు. అంటే వారికి కావాల్సినటువంటి విధంగా ఆ పాలసీలు ఉన్నాయో లేదో చూసుకొని వాటికే వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఈ విధంగా వారు ఎక్కువ లక్షణాలు ఉండేటటువంటి పాలసీలు తీసుకోవడానికి, ఎక్కువ మంచి మంచి సేవలు ఇచ్చేటటువంటి వాటిని చూసి అటువంటి పాలసీలు తీసుకోవడానికి వారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ విధంగా ఈ రోజున బీమా సంస్థలు కస్టమర్ని నిర్వహించడానికి, అతనికి కావాల్సినటువంటి ఆ రకమైనటువంటి అవసరాలు తీర్చడానికి ఈ రోజున కస్టమర్ కేర్ అనే దాన్ని ఏర్పాటు చేసి తెలివిగా ఈ బీమా సంస్థలు పోటీ వాతావరణంలో మనుగడ సాగిస్తున్నాయి. అలాగే కంపెనీలు వేరువేరు కస్టమర్ విభాగాలకు వేరువేరు నియమాలు కూడా పెట్టి చికిత్స వ్యూహాలను కూడా వర్తింపజేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆరోగ్య బీమా అని పెట్టి, జీవిత బీమా అని కాకుండా ఆరోగ్య బీమా పెట్టి, వస్తు బీమా పెట్టి, సముద్ర బీమా పెట్టి, అలాగే వాహన బీమా అని పేరు పెట్టి, ఇలాగా అనేక రకాల బీమా మనం ఇంతకుముందు కూడా ఐఆర్డీఏ చెప్పినప్పుడు చెప్పాను. వాటన్నిటిని కూడా ఇక్కడ వర్తింపజేస్తున్నారు అనమాట. ఏది ఏమైనా సరే పరస్పర చర్యలు వ్యక్తీకరించడానికి, అలాగే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసి కస్టమర్ కేర్ అనే దాని ద్వారా బీమా సంస్థలు వీటిని అమలుపరుస్తున్నాయి. ఇక బీమా రంగ సంస్కరణలు ఏమిటి? బీమా రంగంలో వచ్చే సంస్కరణ మొదటి నుంచి మళ్ళీ చూస్తే, భారత బీమా పరిశ్రమను అంచనా వేయడానికి, దాని భవిష్యత్తు ఏమిటో తెలుసుకోవడానికి 1993లో అప్పటి మాజీ ఆర్థిక కార్యదర్శి అంటే ఫైనాన్స్ సెక్రటరీ ఎవరంటే అప్పుడు ఆర్బీఐ గవర్నర్గా కూడా పనిచేశారు ఆయన, ఆర్ఎన్ మల్హోత్రా. ఈ ఆర్ఎన్ మల్హోత్రా పేరుతో 93లో మల్హోత్రా కమిటీని ఏర్పాటు చేశారు. ఇందాక అనుకున్నాం. ఈ మల్హోత్రా కమిటీ ఆర్థిక రంగంలో సంస్కరణలు తీసుకుని వచ్చింది. ఈ సంస్కరణలు పూర్తిగా ఉద్దేశంతో ఏంటి చేయాలి, ఏ లక్ష్యాలకు ఏ సంస్కరణ చేపట్టాలని అవి ఏర్పాటు కాబడింది. ప్రస్తుతము జరుగుతున్న నిర్మాణాత్మకమైనటువంటి మార్పులను దృష్టిలో ఉంచుకొని ఈ ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరాలకు తగిన విధంగా సమర్థవంతమైనటువంటి పోటీతత్వం యొక్క ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఈ యొక్క మల్హోత్రా కమిటీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ఇలాంటి సంస్కరణల కోసమే 1994లో ఈ కమిటీ ఒక నివేదికను సమర్పించింది. అలాగే కొన్ని సిఫార్సులు కూడా చేసింది. ఏంటి ఆ నివేదిక, ఏంటి ఆ సిఫార్సులు గమనిస్తే, నిర్మాణము ఏ విధంగా కన్స్ట్రక్షన్ ఉండాలి అంటే, బీమా రంగం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలి అంటే స్ట్రక్చర్. బీమా సంస్థలలో ప్రభుత్వం వాటా 50% తగ్గించాలి. బీమా రంగంలో ఇప్పటివరకు బీమా కంపెనీలన్నీ కూడా ప్రభుత్వ కంపెనీల కింద ఉంటున్నాయి కదా. కాబట్టి ఇక నుంచి బీమా కంపెనీలు 50%, ఎలాంటి కంపెనీలైనా ప్రభుత్వం వాటా 50% ఉండాలి. మిగతా 50% వాటా అంటే సగం మాత్రమే
ప్రభుత్వానికి ఉంటే మిగతావి అనుబంధ సంస్థలు ఎవరైనా స్వతంత్ర సంస్థలుగా పనిచేయడానికి వీలుగా ఈ జిఐసి మరియు దాంట్లో ఉన్న 4 అనుబంధ సంస్థలు హోల్డింగ్స్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంటే 50% మాత్రమే వాళ్ళ యొక్క వాటాలు అందులో ఉంచుకొని మిగతా వాటిని మిగతా బీమా కంపెనీలకి స్వేచ్ఛనివ్వడం జరిగింది. అలాగే పోటీ మనం చూసుకున్నట్లయితే సంస్కరణల వలన 1 బిలియన్ కనీస చెల్లింపు మూలధనం, అంటే ఒకవేళ క్లెయిములు చెల్లించవలసి వస్తే ఆ క్లెయిముల చెల్లింపు కోసం మూలధనంగా 1 బిలియన్ ఒక మూలధనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 1 బిలియన్ కనీస చెల్లింపు మూలధనం ఉన్నటువంటి ప్రైవేటు కంపెనీలను ఈ పరిశ్రమలోకి ప్రవేశించడానికి అనుమతించాలి అని ఆ యొక్క సంస్కరణ చెప్పడం జరిగింది. అంటే 1 బిలియన్ కనీస చెల్లింపు మూలధనం ఉన్న ఏవైనా ప్రైవేటు కంపెనీలు ఈ బీమా పరిశ్రమలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి ఆ యొక్క సంస్కరణ చెప్పడం జరిగింది. అలాగే ఏ సంస్థ అయినా లైఫ్ ఇన్సూరెన్స్ మరియు జనరల్ ఇన్సూరెన్స్ రెండింటిలో కూడా ఒకే సంస్థ ద్వారా వ్యవహరించకూడదని చెప్పడం జరిగింది. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ లేదంటే జనరల్ ఇన్సూరెన్స్ చేయమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా దేశీయ కంపెనీల సహకారంతో విదేశీ కంపెనీలను పరిశ్రమలోకి అనుమతించవచ్చు అని చెప్పింది. అంటే పూర్తిగా విదేశీ కంపెనీల మీద వదిలేయకుండా భారతదేశంలో ఉండే భారతీయ కంపెనీలను లేదా దేశీయ కంపెనీలను విదేశీ కంపెనీలతోటి దాన్ని కొలాబరేషన్ అంటారు, ఆ కొలాబరేషన్ అయ్యి వారికి పరిశ్రమలోకి రావచ్చు. ఇందాక చూడండి, నేను ఇంతకుముందు మీకు ఫొటోస్ కూడా చూపించాను. ఐఆర్డిఏ చెప్పినప్పుడు భారతీయ యాక్సా, భారతీయ కంపెనీ, మన ఎయిర్టెల్ వారిది, అది దేశీయ కంపెనీ. యాక్సా అనేది విదేశీ కంపెనీ. ఇద్దరు కలిసి ఇక్కడికి రావడం జరిగింది, భారతీయ యాక్సా కంపెనీ. అలా హెచ్డిఎఫ్సి, అలా ఐసిఐసిఐ లాంబార్డ్. ఐసిఐసిఐ అనేది దేశీయ కంపెనీ, లాంబార్డ్ అనేది విదేశీ కంపెనీ. వీళ్ళిద్దరూ కలిసి ఈ రకమైనటువంటి ఇన్సూరెన్స్ పరిశ్రమని, ఇన్సూరెన్స్ పాలసీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, అంటే గ్రామీణ మార్కెట్లో వ్యక్తులకి పొదుపుని అలవాటు చేయడానికి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పిఐఎల్ అంటారు, పిఎల్ఐ అంటారు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. దాన్ని గ్రామీణ మార్కెట్లో ఏర్పాటు చేయడం పోస్ట్ ఆఫీసుల ద్వారా. అంతేకాకుండా ప్రతి రాష్ట్రంలో పనిచేయడానికి ఒక రాష్ట్ర స్థాయి జీవిత బీమా కంపెనీని కూడా ఏర్పాటు చేయాలని ఈ యొక్క మల్హోత్రా కంపెనీ చెప్పడం జరిగింది. అలాగే ఈ కంపెనీలను రెగ్యులేట్ చేయడానికి, అంటే నియంత్రించడానికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉండాలని కూడా సిఫార్సు చేయడం జరిగింది. ఏంటి ఆ రెగ్యులేటరీ బాడీ? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం చూసారు, ఐఆర్డిఏ. అలా రెగ్యులేటరీ బాడీ ఉండాలని బీమా చట్టాన్ని మార్చాలి, బీమా రెగ్యులేటరీ బాడీని ఏర్పాటు చేయాలి. అది కంట్రోలర్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఈ కంట్రోలర్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎవరంటే ఇది ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉన్నది. దానికి ఒక స్వతంత్రంగా ఉండేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. అదే ఈ యొక్క బీమా సంస్థలను, భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేటు మరియు భారతీయ 2 సంస్థలను కూడా అది కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఒక సంస్థ స్వతంత్రంగా ఉండాలని చెప్పింది. ఆ తర్వాత పెట్టుబడులు ఎలా ఉండాలి? ప్రభుత్వ సెక్యూరిటీలలో, అంటే ఎల్ఐసి లైఫ్ ఫండ్ ఇన్సూరెన్స్లో తప్పనిసరిగా పెట్టుబడులు 75% నుంచి 50% తగ్గించాలన్నాడు. అప్పటికి 75% ఉన్నటువంటి ఏంటంటే దాన్ని 75% కానీ, అంటే 100% ప్రభుత్వం దగ్గరే ఉంది. అలా కాకుండా కొంత, అంటే 70%కైనా లేదా 50%కైనా ప్రభుత్వం తమ పెట్టుబడులు తగ్గించుకోవాలి. మిగతా డబ్బులు ఎవరంటే ప్రైవేటు వ్యక్తులకు అందజేయాలన్నది. అలాగే జిఐసి మరియు దాని అనుబంధ సంస్థలు కూడా ఏ కంపెనీలోనైనా 5% కంటే ఎక్కువగా ఉండకూడదు. అంటే 5% కంటే వారి యొక్క స్థాయి ఎక్కువగా ఉండకూడదని చెప్పడం జరిగింది. ఇక కస్టమర్ సేవ, కస్టమర్కి ఎలాంటి సర్వీసెస్ ఇవ్వాలని చెప్పిందంటే 30 రోజులకు మించి చెల్లింపులో జాప్యం పైన ఎల్ఐసి వడ్డీ చెల్లించాలని. అలాగే అంటే ఎవరైనా 30 రోజులకు పైగా క్లెయిమ్ చెల్లించకపోతే 30 రోజుల్లో క్లెయిమ్ చెల్లించేయాలి అవతల వ్యక్తికి. అంత కాకుండా క్లెయిమ్ 30 రోజుల్లో చెల్లించలేకపోతే అందుకు మనం ఎంత టైం అయితే ఎక్స్ట్రా తీసుకున్నామో దాని మేరకు వడ్డీ చెల్లించవలసి ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే యులిప్, యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్ అంటారు, దాన్ని యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటారు.
ఆ యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్లను ఏర్పాటు చేయడానికి బీమా కంపెనీలు ప్రోత్సహించమని చెప్పడం జరిగింది. అలాగే కార్యకలాపాల కంప్యూటరీకరణ, అంటే ఇప్పటివరకు మనుషులు మాన్యువల్గా చేస్తున్నారు, ఇప్పటి నుంచి దాన్ని కంప్యూటరీకరణ చేసేయండి. కంప్యూటర్లు వచ్చాయి కాబట్టి అన్ని సంస్థల్లో కంప్యూటరీకరణ వచ్చి అన్ని పాలసీలు కంప్యూటర్ ద్వారానే ఇక్కడ ఇవ్వటం అనేది చెయ్యండి అన్నారు. అంతేకాకుండా బీమా పరిశ్రమల్లో చేపట్టవలసినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని నవీకరించడము మరియు కస్టమర్ సేవలను మెరుగుపరచడానికి బీమా పరిశ్రమలకి కొన్ని నియంత్రణ అధికారాలను ఇవ్వటం కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది. నెక్స్ట్, అదే సమయంలో కొంతమంది కొత్త వ్యక్తులు ఎవరైనా మార్కెట్లో ప్రవేశిస్తే, లేదా వారికి ఏదైనా వైఫల్యం మార్కెట్లో ఉంటే, ఏదైనా వారు ప్రజల నుంచి విశ్వాసాన్ని చేసుకోలేకపోతే అక్కడ జాగ్రత్త పడడానికి వీలుగా ఒక కమిటీ ఉండాలని ఇది ఒక సిఫార్సు చేయడం జరిగింది. ఒక కమిటీ, ఏదైనా ఒక కమిటీ వేయండి, అప్పుడు ఆ కమిటీ కనీస మూలధనం కూడా 100 కోట్లు ఉండేటట్లుగా చూసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక సంస్థ యొక్క అవసరాన్ని ఇది చెప్పడం జరిగింది. ఇక ఆ మల్హోత్రా కమిటీ ఆ సంస్థ ఉండాలని చెప్పడం వలన భారతదేశంలో ఒక సంస్థను 1999లో ఇక ఏర్పాటు చేయడం జరిగింది. అదే IRDA. మీకు నేను మొన్న చెప్పాను ఒక ప్రశ్న, ఇప్పుడు చెప్పబోయేది కూడా మళ్ళీ అదే IRDAవే. IRDA అంటే ఇండిపెండెంట్ రెగ్యులేటరీ బాడీ. ఇది ఒకటి. ఇక్కడ ఏంటిది? ఇన్సూరెన్స్, I అంటే ఇన్సూరెన్స్, R అంటే రెగ్యులేటరీ, D అంటే డెవలప్మెంట్, A అంటే అథారిటీ యాక్ట్. IRDA యాక్ట్ 1999లో చేశారు. ఈ IRDA యాక్ట్ని అప్పుడు అమలు చేయడం ద్వారా భారతదేశంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి పోటీ కోసము ఈ IRDA కంపెనీల నుంచి అదే రంగాన్ని అది నియంత్రిస్తూ ఉంటుందన్నమాట. సో IRDA చట్టము 1999లో నిబంధనల ప్రకారము బీమా పాలసీలు ఎవరైతే హోల్డర్ ఉన్నారో వాళ్ళ యొక్క ప్రయోజనాలు పరిరక్షించడానికి, అలాగే బీమా పరిశ్రమని క్రమబద్ధీకరించడానికి, తిరిగి వాటిని నియంత్రించడానికి, అలాగే ప్రోత్సహించడానికి ఈ యొక్క ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పనిచేస్తుంది. ఎప్పటి నుంచి అది అమల్లోకి వచ్చింది అంటే ఏప్రిల్ 19, 2000 అది ఏర్పాటు కాబడింది. ఇక IRDA చట్టము 1999లో ఏంటంటే ఈ చట్టం ఏం చేస్తుందంటే బీమా మార్కెట్లో విదేశీ సంస్థలు లేదా ప్రైవేటు కంపెనీలు కూడా మార్కెట్లో ప్రవేశించడానికి ఒక మార్గం సుగమం చేసింది. సో అప్పటి నుంచి ప్రైవేటు వ్యక్తులు కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ లేదా బీమా రంగంలోకి, బీమా పరిశ్రమలోకి ప్రవేశించడానికి మార్గాన్ని సుగమం చేసింది. ఇక ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బీమా సంస్థలు తమ యొక్క ప్రత్యేకమైన హక్కును కోల్పోయి కొత్తగా పంపిణీలోని ప్రైవేట్ రంగంతో పాటు పోటీ పడవలసిన అవసరాన్ని తీసుకొచ్చాయి. ఇక కంపెనీ యాక్ట్ 1956 కింద ఇది ఒక కంపెనీల కింద ఏర్పాటు కావాలని చెప్పడం జరిగింది. సో మరియు ఆ 1956 కంపెనీల చట్టం కింద నమోదు కావాలని చెప్పింది. అలాగే కంపెనీ యాక్టు ఇది ఒక విదేశీ సంస్థ స్వయంగా లేదా దాని అనుబంధ సంస్థలు ఎవరైనా, అలాగే దాని నామినీల ద్వారా ఈక్విటీ షేర్ మొత్తము 26% హోల్డింగ్ మించకుండా ఏర్పాటు కావాలని చెప్పడం జరిగింది. అలాగే ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే జీవిత బీమా వ్యాపారాన్ని, సాధారణ బీమా వ్యాపారాన్ని, అలాగే లేదా రీఇన్సూరెన్స్ అంటే పునర్బీమా వ్యాపారాన్ని కొనసాగించడము, అలాగే జీవితము లేదా సాధారణ బీమా వ్యాపారం కోసం కనీస చెల్లింపు క్యాపిటల్ ఎంత ఉండాలంటే 100 కోట్లుగా ఇది నిర్ణయించడం జరిగింది. అలాగే రీఇన్సూరెన్స్ వ్యాపారం అంటే ఒకవేళ పునర్బీమా, ఒక వ్యక్తి మన దగ్గర చేస్తే మనం తిరిగి ఇంకొక సంస్థ దగ్గర బీమా చేయడానికి పునర్బీమా అంటారు. ఆ విధంగా రీఇన్సూరెన్స్ వ్యాపారాన్ని కొనసాగించడానికి పెయిడప్ క్యాపిటల్గా 200 కోట్లు ఉండాలని సూచించడం జరిగింది. ఇలా బీమా సంస్థల నమోదు, బీమా ఏజెంట్లపై నియంత్రణ, సాల్వెన్సీ మార్జిన్, రీఇన్సూరెన్సు, గ్రామీణ మరియు సామాజిక రంగానికి అనేక రకాల అకౌంటింగ్ విధానము, అలాగే పాలసీదారుల ఆసక్తులను కాపాడము, ఇలా వివిధ అంశాలపైన 27 రకాలైనటువంటి అథారిటీ ఈ యొక్క నిబంధనల్ని తెలియజేయడం జరిగింది. తద్వారా లైఫ్ మరియు నాన్ లైఫ్ బీమా సంస్థలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేయటము అనే దాన్ని కూడా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ IRDA యొక్క కార్యాలయం ఎక్కడ ఉందంటే దీనికి హెడ్ క్వార్టర్స్ హైదరాబాదులో ఉంది అని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. చేయండి. సో ఇక్కడితోటి ఇది మనం ఆపుతాము. సో మనం నెక్స్ట్ మళ్ళీ మనకి బుధవారం నాటి ఇన్సూరెన్స్ ప్రమోషన్ క్లాస్లో దీని కంటిన్యూషన్ చేయడము జరుగుతుంది. ఓకేనా?
ఇక మన అటెండెన్స్ ఒకసారి గమనిద్దాము. సో భువనేశ్వరి, కుసుమ, చెన్నిబోయిన భవాని, చరిష్మా, దేవరాజ్, జి ప్రసాద్, అరుణకుమారి, ఇస్రాయిల్, ఇందు ప్రవల్లిక, లక్ష్మి, కొప్పాక ధనలక్ష్మి, సేనాపతి భార్గవి, నంబారు పవన్, అలాగే ఉమాభారతి, పల్లా నరేష్, తర్వాత సాయి గణేష్ పడాల, తర్వాత వంశీ పడాల, వీరు అటెండ్ అవ్వడం జరిగింది. సో వీరికి అటెండెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఈ యొక్క పాలసీని నేను ఎప్పటివరకు ఇక్కడ చెప్పానో అది మీకు షేర్ చేస్తాను. ఆ యొక్క పీడిఎఫ్ ఫైల్లో ఉన్నటువంటి మ్యాటర్ని మీరు జాగ్రత్తగా చదివి మీరు సిద్ధం కండి. దీని మీద కూడా ఒక అసైన్మెంట్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నేను ఒక అసైన్మెంట్ మొదటి క్లాస్లో చెప్పినటువంటి ప్రశ్నను ఈరోజు దీనికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సరే, అందరికీ అర్థం. ఇంకా రేపటి రోజున మనం క్లాస్ మనకి లేదు కాబట్టి ఎల్లుండు ఎక్కువ మంది మళ్ళీ అటెండ్ అయ్యేటట్టు చూడండి. అలాగే 2 o'clock క్లాస్కి మళ్ళీ ఎక్కువ మంది వచ్చేటట్లు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులే కాక మిగతా వారు కూడా ఎక్కువ వచ్చేటట్లు ఒకసారి ఫ్రెండ్స్కి లీడర్స్ ఫోన్లు చేసి వాళ్ళని రెడీ చేయండి. ఓకే? ఏంటమ్మా పెట్టావా? ఓకే ఓకే. మళ్ళీ 2 గంటలకి మనది మామూలుగా బీఓఎం ఉంటుంది. ఇది శనివారం పూట మీరు గుర్తుపెట్టుకోండి. మనకి ఇన్సూరెన్స్ ప్రమోషను శనివారం బుధవారం ఉంటుంది. శనివారం నాడు అది 12 నుంచి 1 గంట వరకు. ఇది యాక్చువల్గా నాకు ఇది థర్డ్ ఇయర్ క్లాస్ అనమాట. కానీ ఈ క్లాస్లో శనివారం మాత్రమే మీ క్లాసు ఇందులో ఉంటుంది. ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్ కోర్సు, అందులో భాగంగా ఇన్సూరెన్స్ ప్రమోషన్ మనం పెట్టుకున్నాం కదా, ఆ ఇన్సూరెన్స్ ప్రమోషన్ క్లాసు శనివారం మరియు బుధవారం ఉంటుంది మనకి. ఓకేనా? రైట్. మీరు ఆ టైం టేబుల్ కూడా ఫాలో అవ్వండి. మీకు చాలామందికి బీఓఎం ఎప్పుడు, ఇన్సూరెన్స్ ఎప్పుడు అని దాన్ని బట్టి కూడా మీకు ఐడియా ఉంటుందన్నమాట. ఒకరోజు బుధవారం నాడు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ రోజు బీఓఎం మళ్ళీ మనకి 4th అవర్ అంటే 5th అవర్లోకి వెళ్తాము. ఆ టైంలో మనం అది కూడా చూడండి. ఓకేనా? సరే, నా ప్రెజెంటేషన్ ఇక్కడితో ఆపుతాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.